మరి ముందుగా నేను 2011లో వచ్చాను ధ్యానంలోకి. ఒక సామాన్య గృహిణిని. మరి ఏమీ తెలియదన్నమాట. ఒక భర్తకి పిల్లలకి వంట చేసుకుంటూ అంతవరకే ఉండేదాన్ని అన్నమాట. బయట ప్రపంచం కూడా నాకేమీ తెలీదు. మరి అలాంటిది ఎప్పుడైతే నాకు ధ్యానం అనేది తెలిసిందో, అంటే పద్మా మేడం ద్వారా నాకు ధ్యానం అనేది పరిచయమైంది. ఇంకా అప్పటి నుంచి నేను ఎప్పుడైతే ధ్యానం స్టార్ట్ చేశానో అద్భుతమైన మార్పు నాలో నేను చూసుకున్నాను అన్నమాట. అంతకుముందు ప్రతి ఒక్కటి కూడా నేను ప్రతి ఒక్కరి మీద ఆధారపడి ఉండేదాన్ని. ఏ పని చేయాలన్నా ఒకరు తోడు కావాలి, ఒకరు ఉండాలి నాకు సపోర్టివ్గా అని ఎప్పుడూ ఆలోచించేదాన్ని. కానీ ఎప్పుడైతే ధ్యానం అనేది నా జీవితంలోకి వచ్చిందో అద్భుతమైన మార్పు నాలోకి రావడం జరిగింది. ఏదైనా సరే ఇంతకుముందు చెప్పినప్పుడు ఏదైనా చేస్తావా అన్నప్పుడు చాలా భయం, అమ్మో నేను చేయగలుగుతానా, నేను చేయలేను అన్న ఇదిలో ఉండేదాన్ని. కానీ ఎప్పుడైతే ధ్యానం అనేది నా జీవితంలోకి వచ్చిందో ఏది చేసినా ఓకే చేయగలుగుతాను అన్న ఒక కాన్ఫిడెన్స్ నాలోకి రావడం జరిగింది ధ్యానం ద్వారా. మరి ఆ గురువు ఎప్పుడైతే వచ్చారో అద్భుతం అన్నమాట. మన జీవితాలన్నీ కూడా మరి ప్రతి ఒక్కరు ఇక్కడ ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు. మరి ఎంతోమంది మనమందరము కూడా మరి అంతకుముందు ధ్యానం లేనప్పుడు ఎలా ఉన్నామో, ధ్యానం వచ్చిన తర్వాత మనమందరం ఎంత అద్భుతంగా జీవిస్తున్నాం అనేది మనందరికీ తెలుసు. కాబట్టి ఒక్కసారి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. మనమందరము కూడా మరి అక్కడే ఉండిపోయే వాళ్ళము, అంట్లు తోముకుంటూ బట్టలు ఉత్తుకుంటూ మరి పిల్లల్ని తిట్టుకుంటూ భర్త మీద ఆరుసుకుంటూ అలాగే ఉండిపోయేవాళ్ళం. కానీ అలాంటి జీవితాన్ని ఒక అద్భుతమైన జీవితంగా తీర్చిదిద్దారు పత్రి సార్. ఇప్పుడు కూడా అవన్నీ చేస్తున్నాము, కానీ ఇంకా అద్భుతమైన జ్ఞానాన్ని మరి ఈరోజు ఈ ధ్యానమే ఈ స్టేజ్ మీదకి మీ ముందుకు నుంచోబెట్టింది. ఆ ధ్యానం లేకపోతే నేను ఎక్కడ ఉండేదాన్నో నాకే తెలియదు అన్నమాట. అంత అద్భుతమైన ధ్యానం మన దగ్గర ఉంది. కాబట్టి మనమందరము కూడా ఈ ధ్యాన ప్రచారంలో అద్భుతమైన సేవలు ఇప్పటికే ఎంతోమంది మాస్టర్స్ ఎన్నో విధాలుగా మరి ఎంతో డెడికేషన్గా చేస్తున్నారు. ఫస్ట్ పాంప్లెంట్స్ పంచడం ద్వారా ధ్యాన ప్రచారం చేశారు. తర్వాత పుస్తకాల ద్వారా ధ్యాన ప్రచారం చేశారు. తర్వాత మన శాకాహార ర్యాలీస్ అని సార్ మనని ఎన్నో అవకాశాలు ఇచ్చారనమాట. మన కర్మలు దగ్ధం చేసుకోవడానికి ఎన్నో అవకాశాలని మనకి అందజేశారు. మరి అవన్నీ కూడా మనం చేసుకుంటూ అద్భుతంగా మన జీవితాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. మరి ఇప్పుడు మనకి పిఎంసి ఛానల్ అనేది ఒక పెద్దది మనకి అందించారు. అంటే సార్ ఏం చెప్పారు, ధ్యాన్ జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అనేది మనకి 3 ఇచ్చారు మనకి. మరి ఆ 3 అవ్వాలి అని అంటే ఛానల్ ద్వారా మనకు అంత ప్రచారం అవుతుంది అన్నమాట. మనం ర్యాలీస్ చేస్తే కొంతవరకే చేయగలుగుతాం. ఒక క్లాస్ చెప్పాలంటే కొంతవరకే మనం చేయగలుగుతాం. ఒక 2 కాలనీస్ చేయగలుగుతాం, 3 కాలనీస్ చేయగలుగుతాం. కానీ ఛానల్ ద్వారా ఎంతో అద్భుతంగా మరి అన్ని దేశాలకు వెళ్తుంది. మొన్న ఆనంద్ గారు మరి యుఎస్ వెళ్ళినప్పుడు మరి అక్కడ అందరి ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు 70% పిఎంసి ఛానల్ చూసి వచ్చామని చెప్పడం జరిగింది. అంత అద్భుతంగా మన ఛానల్ వర్క్ చేస్తుంది అన్నమాట. యుఎస్ అంటే గుర్తొచ్చింది, అమెరికా నుంచి ఈరోజే మన శర్మ గారు వచ్చారు. శ్రీహరి శర్మ గారు ఎక్కడున్నారు? ఇక్కడ శ్రీహరి శర్మ సార్, గట్టిగా చప్పట్లు కొడదాం సార్. ఒకసారి స్టేజ్ మీదకి రావాలి, గట్టిగా చప్పట్లు కొడదాం ఈ మాస్టర్కి. ఎంత గొప్ప మాస్టరో. మనం కడతాల్లో ఎంత పెద్ద పిరమిడ్ అయితే మనం కట్టామో అలాంటి అంత సైజు పిరమిడ్ని అమెరికాలో కడుతున్నారు ఈ మాస్టర్. గట్టిగా చప్పట్లు కొడదాం ఈ మాస్టర్కి. ఈ మాస్టర్ అమెరికాలోని టెక్సాస్ స్టేట్లో ఫ్రిస్కోలో ఉంటారు వీళ్ళు. 70 రోజులు ఉన్నాను, ఆ 70 రోజులు వీళ్ళింట్లోనే ఉన్నాను. ఎంత గొప్ప మాస్టరో ఈయన. ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. సచ్ ఏ గ్రేట్ మాస్టర్. గట్టిగా చప్పట్లు కొడదాం. మీరు కంటిన్యూ చేయండి. మరి మనకి పిఎంసి ఛానల్ని అందజేశారు పత్రి సార్.
మరి ఆ పిఎంసి ఛానల్ అనేది షేర్స్ రూపంలో మనం నిలబెట్టుకున్నాము ఆ ఛానల్లోని. మరి ఆ షేర్స్ కట్టిన మాస్టర్స్ అందరికీ కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అంటే పత్రి సార్ ఎనర్జీతో, ఆ మాస్టర్స్ అందరి డెడికేషన్ తోటి ఆ పిఎంసి ఛానల్ని మనం నిలబెట్టుకోవడం జరిగింది. మరి పత్రి సార్ ఇంకా హనుమంతరాజ్ సార్ కలిసి మరి ఈ ఛానల్ని ముందుకు నడిపియాలి, నిలబెట్టుకున్నాం. మరి ముందుకు నడవాలి అని అంటే ఒక ఆలోచించి ద పిఎంసి ట్రస్ట్ అనేది పెట్టడం జరిగింది అన్నమాట. ద పిఎంసి ట్రస్ట్ అంటే ఇప్పుడు మనం ఇది ఛానల్ అనేది కంపెనీ అన్నమాట. కంపెనీకి మనం డొనేషన్స్ ఇవ్వలేము కాబట్టి ద పిఎంసి ట్రస్ట్ అని పెట్టుకోవడం జరిగింది. ఛానల్కి మనము ఇది కంపెనీ కాబట్టి మనం అడ్వర్టైజ్మెంట్స్కి వాటికి ఇవ్వాలి. అంటే వాటికి ఇవ్వాలంటే మనం పెద్ద అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది, 5,000 10,000. ప్రతి ఒక్కరూ కూడా అలా చేయలేరు. ప్రతి ఒక్కరూ కూడా పిఎంసి ఛానల్ చూస్తున్నారు. చూసి వాళ్ళకి అంటే వాళ్ళ స్తోమత తగ్గట్టు 200 300 500 ఎంతో కొంత ఇవ్వాలని వాళ్ళకి ఉంటుంది. కానీ ఆ ఛాన్స్ లేదన్నమాట అక్కడ. అందుకనే దానికోసం పత్రి సార్ను హనుమంతరావు సార్ ఆలోచించి ద పిఎంసి ట్రస్ట్ అనేది పెట్టడం జరిగింది. ఇది ఎంతైనా ఎవరి స్తోమతని బట్టి వాళ్ళు ఎంతైనా ఇవ్వచ్చు అన్నమాట. ఈ ట్రస్ట్కి అందరికీ వీలుగా ఉండేటట్టు మరి ఛానల్ని ముందుకు నడిపించేటట్టు మరి సార్ వాళ్ళు మనకి పెట్టడం జరిగింది. అన్నీ కూడా ఆయన అరేంజ్ చేసేసి వెళ్ళారనమాట. ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్నీ అద్భుతంగా ఇక్కడ సృష్టించేసి మరి పైలోకాలకి ఎంతో గొప్ప పని కోసం ఆయన వెళ్ళడం జరిగింది. మరి ఇప్పుడు ద పిఎంసి ట్రస్ట్ని మనమందరము కలిసి అందరు సపోర్ట్ వల్ల మరి అది ముందుకు తీసుకెళ్ళాలి. దాన్ని సపోర్ట్ చేస్తే ఏమవుతుందంటే మన పిఎంసి ఛానల్ ముందుకు వెళ్తుంది అన్నమాట. అంటే ఇక్కడ మనం సపోర్ట్ చేస్తే మరి ఈ ఛానల్ ఇంకా ఎంతో అద్భుతంగా అన్ని దేశాలకి ఇంకా విస్తారంగా ఈ ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అయిపోయి తీరుతుంది అన్నమాట. కాబట్టి మనమందరము కూడా ద పిఎంసి ట్రస్ట్కి సపోర్ట్ చేద్దాము మన వంతుగా. ఎందుకంటే ఇది గొప్ప అవకాశం మనందరికీ కూడా. అవకాశం వచ్చినప్పుడు వదులుకోవద్దు. అవకాశం వచ్చినప్పుడు మనము సద్వినియోగపరచుకోవాలి. అప్పుడే మన జన్మ ధన్యం అవుతుంది అన్నమాట. ఊరికే రావు. ఏ సంస్థలో లేదు ఇంత గొప్ప అవకాశాలు, మనకే వచ్చాయన్నమాట. కాబట్టి ఆ అవకాశాన్ని మనమందరము కూడా సద్వినియోగం చేసుకుందాము. ద పిఎంసి ట్రస్ట్లో మరి చైర్మన్గా హనుమంతరాజ్ సార్ గారు ఉన్నారు. మరి వాణి మేడం సెక్రటరీగా ఉన్నారు. విజయలక్ష్మి మేడం వైస్ చైర్మన్గా ఉన్నారు. మరి శేషారత్నం మేడం ట్రెజరర్గా ఉన్నారు. మరి సీతా మేడం కూడా వర్క్ చేస్తున్నారు. ఇంకా సత్యనారాయణ సార్, రాజశేఖర్ సార్, ఇందులో ఎంతోమంది వర్క్ చేస్తున్నారు. అంటే దీన్ని ఇంకా ఎంత బాగా అద్భుతంగా తీసుకెళ్ళాలి అని మరి పిఎంసిలో డైరెక్టర్స్ అందరూ కూడా దీనికోసం ఎలా ఇంకా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది, ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది, ప్రతి నిమిషం అదే ఆలోచన అన్నమాట. ఎందుకంటే మనకి 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది, మనం తీసుకున్నాం పిఎంసి ఛానల్ కోసం. మరి అది ప్రతి నెల మనం రెంట్ పే చేయాల్సి ఉంటుంది. మరి అక్కడ 80 మంది అక్కడ మనకి ఎంప్లాయీస్ ఉన్నారు, వర్క్ చేస్తున్నారు. రాత్రింబగలు ఎంతో అద్భుతమైన వర్క్ చేస్తున్నారు. ఒక్క ప్రోగ్రామ్ మనం చూడాలంటే వాళ్ళు ఎంతో 2-3 రోజులు దాని మీద వర్క్ చేస్తే కానీ ఒక నిమిషం మనం ఇక్కడ చూడలేమన్నమాట. అంత అద్భుతమైన వర్క్ అక్కడ జరుగుతుంది. కెమెరా మ్యాన్స్ కానీ ఎంతో అద్భుతంగా పొద్దస్తమానం అక్కడ నుంచొని ఎంతో వర్క్ చేస్తున్నారు. మరి అంత అద్భుతమైన వర్క్ వెనకాల జరుగుతుంది అన్నమాట. మనం జస్ట్ టీవీలో ఎంతో మనం ఇంట్లో కూర్చొని, మనం ఏసీలో కూర్చొని ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాం. మరి అక్కడ అంత గొప్ప వర్క్ జరుగుతుంది. కాబట్టి మనమందరము కూడా మన వంతుగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్దాము. ఇంకా ధ్యాన ప్రచారం, ఇంకా శాకాహార ప్రచారం, పిరమిడ్ ప్రచారం అద్భుతంగా జరుగుతుంది అన్నమాట. సార్ సంకల్పం, వాళ్ళు చేసిన సంకల్పం ఎలాగూ నెరవేరుతుంది. కానీ దాంట్లో మనం భాగస్వాములు అవ్వడం మన అదృష్టం. థ్యాంక్ యూ.